Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. RTO ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు. తిమ్మాపూర్ కార్యాలయంలో కొనసాగిన సోదాలు. కాంగ్రెస్ పాలనలో లీకులు, సాకులు, తిట్లు. రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మలబార్ గోల్డ్ సంస్థ. కరీంనగర్లో హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమానికి శ్రీకారం. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్రంలోని ఆర్టీఓ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, బండ్లగూడ, నాగోల్, మలక్పేట, ఖైరతాబాద్, షేక్పేట్ ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అలాగే రాష్ట్రంలోని కరీంనగర్తో పాటు పలు జిల్లాలలోని ఆర్టీఓ కార్యాలయాలలో ఏసీబీ ప్రత్యేక బృందాలు దాడులు చేశాయి. ఈ సందర్భంగా పలు చోట్ల ఏజెంట్లు, బ్రోకర్లను విచారించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సీఐ కృష్ణకుమార్తో కలిసి తనిఖీలు చేపట్టారు డీఎస్పీ రమణమూర్తి. రవాణా శాఖ కార్యాలయంలోకి ప్రవేశించగానే అన్ని డోర్లు వేసేసి అధికారులు ఉద్యోగుల జేబులను తనిఖీలు చేశారు. కార్యాలయంలోని ఫైళ్లను, టేబుళ్లను అన్నింటినీ తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన వాహనదారులను పలు అంశాల్లో ప్రశ్నించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు పలు అంశాలపై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తామని వారు తెలిపారు. రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్సుల జారీ విషయంలోనూ మరియు లైసెన్సుల రెన్యువల్ విషయంలోనూ వాహనాల ఫిట్నెస్ తనిఖీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో చెక్ పోస్టులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిటీసీ కరీంనగర్ గారి కార్యాలయంలో కూడా మేము ఆకస్మిక తనిఖీ కరీంనగర్ ఏసీబీ చేపట్టినాము. ఇటు తనిఖీలో అన్ని అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాము. ఈరోజు తనిఖీలు లైసెన్స్ జారీ చేసిన లైసెన్సులు మరియు రెన్యువల్ చేసిన లైసెన్సులు, ఫిట్నెస్కి వచ్చిన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించాము. వాళ్ళందరితో క్షుణ్ణంగా స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత మేము గవర్నమెంట్కు మా యొక్క రిపోర్ట్ని పంపించి తగు చర్య కోసం పిలిచింది. మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేత నరసింగారావుకు లేదన్నారు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు. జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో కలిసి మీడియాతో మాట్లాడారాయన. కోరుట్ల ప్రజలు 5 సార్లు తిరస్కరించినా బుద్ధి రాలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం తమకు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బెదిరింపులు మొదలు పెట్టారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆరోపించారు విద్యాసాగర్ రావు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అనవసరంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైన చౌకబారు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వార్త వస్తే దాని మీద ఆయన పెద్ద ఆవేశపడి పెద్ద నాయకుడు కాదు, పెద్దలు 5 సార్లు తిరస్కరించబడ్డా కానీ ఆయనకి ఇప్పటికి కూడా అవకాశం లేదని తెలిసి కూడా దాని మీద ఏదో మాట్లాడారు. దాని మీద విద్యాసాగర్ గారిని ఫోన్ ట్యాపింగ్ చేయించాను, 2 సార్లు గెలుపుంటి ద్వారా 5 సార్లు ఓడిపోయినా 3 సార్లు గెలుస్తుంది. నేను ఫోన్ ట్యాపింగ్ చేయించాను, కేటీఆర్ సమీకులను, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కేటీఆర్ సమీకులను దాంతో ఫోన్ ట్యాపింగ్ చేయించామని చెప్పి ఒకరిమైన ఆరోపణలు కేసీఆర్తో మాట్లాడే అర్హత నీకు లేదు. ఒక పెద్ద నాయకులు కాదు, ఒక పెద్ద నాయకులు కాదు, ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్థ. ఫోన్ ట్యాపింగ్ అనేది మనం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
టీవీ9 డిబేట్లో మాట్లాడిననే వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది వివరించారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్న అధికారులు ఏం జరుగుతుందో ఎప్పుడప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం ఎవరేం మాట్లాడుతున్నారో ఇది చేస్తారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది పర్సనల్గానే చేయించడం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పాను. కూడా కేసీఆర్ పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించారు, మా తడాగా చూపిస్తాం మేము మంచిగా, మేము వచ్చిన ప్రభుత్వం కలవని చెప్పి భయభ్రాంతులు చేశాక నా దగ్గర మాట్లాడిస్తున్నందుకు వస్తే కూడా మేము మాట్లాడలేదు అని చెప్పి నీ దగ్గర మాట్లాడేసరికి రాలేదు. నేను ఇంకా మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బీజేపీ పార్టీ నుంచి వచ్చిన కానీ ఈ 15 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసాం. దానివల్ల 5 సార్లు మనం గెలిపించాం, కానీ ప్రజల భయభ్రాంతులు చేయలేదు. వీటికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకులు సాకులు అడిగితే తిట్లు తప్ప చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నారు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల వడ్ల స్కామ్ బహిర్గతం అయిందని, దీంతో పాటు లిక్కర్ స్కామ్ కూడా బయటపడిందన్నారు. వీటిని డైవర్షన్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్కు తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కోరుట్లలో 5 సార్లు ప్రజల చేతిలో ఓటమి చవిచూసిన నరసింగారావు తనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే నేను వచ్చినాయో అంతకుముందు 25 మంది ఈ లిక్కర్ కంపెనీలో లిక్కర్ దాగి చనిపోయినారు ఆల్రెడీ. ఆ సేమ్ కంపెనీని వాళ్ళు నిన్న తీసుకొచ్చింది నేను పొద్దున వెంటనే. అది కూడా ఎట్లా బయటకు వచ్చింది, ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో అప్లికేషన్ పెట్టుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మేము తెలంగాణలో లిక్కర్ సప్లై లిస్టెడ్ కంపెనీ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు అప్డేట్ చేసినారు, మేము తెలంగాణలో లిక్కర్ సప్లై ఇస్తామని. 4-5 రోజుల క్రితమే ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఏమీ సంబంధం లేదు మాకు, మేము ఎక్కడ ఒక కంపెనీ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మేము అని చెప్పినారు. సో ఎంత భయంకరమైన లిక్కర్ స్కాము. ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు మనుషుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. దాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ సాయంకాలం ఇంకో కొత్త లీక్, ఆయన ఫోన్ ట్యాప్ చేసినారు, ఈయన ఫోన్ ట్యాప్ చేసినారని ఇంకో కొత్త లీక్ సాయంకాలం కల్లా. సో దయచేసి మిమ్మల్ని ఏం కోరుతా ఉన్నానంటే, ఎవరి మీదన్నా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఎక్కడన్నా నిజాలు బయటపడితే మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం కదా. మీ చేతుల్లో ఉంది కదా, మీ వాళ్ళే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. సో దయచేసి ఈ పనులు కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రైస్ స్కామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులని కడుపు కొట్టిండ్రు. మొన్నటి వరకు కూడా 5 మంది ఎన్ని రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అన్నమాట, ఎన్ని వడ్లైనా పండించుకోండి, మీరు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది. వ్యాపారంతో పాటు సామాజిక సేవలో ముందంజలో ఉంటోంది మలబార్ గోల్డ్ సంస్థ. వచ్చిన లాభాలలో కొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని చేపట్టి పోషక ఆహార లోపంతో ఉన్న నిరుపేద పిల్లలకు ఆహార పంపిణీకి శ్రీకారం చుట్టింది. కరీంనగర్ మలబార్ గోల్డ్ షోరూంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కంపెనీ ప్రతినిధులు. హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మలబార్ గోల్డ్ షోరూంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సంస్థ ప్రతినిధులు. స్థానిక కార్పొరేటర్ వాల రమణారావు, పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్ర బాబుతో కలిసి దీన్ని ప్రారంభించారు కంపెనీ ప్రతినిధి సిద్ధాంత్. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కంపెనీకి వచ్చిన లాభాలలో కొంత సామాజిక కార్యక్రమాలకు తమ సంస్థ ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రపంచంలో 16% మంది పిల్లలు పోషక ఆహార లోపంతో ఎదుగుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మలబార్ గోల్డ్ షోరూంలు ఉన్న ప్రాంతాలలో రోజుకు 200 మందికి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కరీంనగర్ బ్రాంచ్లో ఈరోజు అఫీషియల్గా హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఓవరాల్గా 211 షోరూమ్లలో అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఏపీ అండ్ తెలంగాణలో 37 బ్రాంచ్లలో హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి బాధ నిర్మూలన ప్రధాన ఉద్దేశంతో ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాము. కరీంనగర్లో దాదాపు ఒక 200 మందికి ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతిరోజు ఉంటుందన్నట్టు ఈ కార్యక్రమం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన దేశంలోనే చూసుకుంటే సుమారుగా 30% మంది పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేరు, వయసుకు తగిన బరువు లేరు, ఎత్తుకు తగిన బరువు ఉండలేరు. సుమారుగా 50 నుంచి 70% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇదంతా పోషకాహార లోపము. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 16% మంది రోజుకి 3 పూట్ల తిండి దొరకట్లేదు. సో మలబార్ గ్రూప్ వాళ్ళు ఈ పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి ఒక జీవితం మారిపోతుంది. ఆ పోషకాహార లోపం వల్ల చాలామంది ఇప్పుడు కలెక్టర్ కావాల్సిన వాళ్ళు క్లర్క్ అవుతారు పిల్లలు, అంటే మానసిక ఎదుగుదల ఉండదు. సో దీన్ని నియంత్రించడం కోసము వాళ్ళ కుటుంబం మారిపోతుంది. కుటుంబం మారితేనే దేశం మారుతుంది. సో ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు హంగర్ ఫ్రీ వరల్డ్. దానికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు.
33 ఏళ్ల ప్రణితకు ట్రాన్స్వర్స్ సైనస్ స్టెనోసిస్ ఉందని గుర్తించి స్టంట్ ద్వారా ఆపరేషన్స్ సక్సెస్ చేసినట్లు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కరీంనగర్లో న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన కృష్ణ, న్యూరో రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రీ హరీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. చిన్న పరికరం ద్వారా స్టంట్ను దేహంలోకి పంపి ప్రభావితమైన సైనస్లో అమర్చినట్లు తెలిపారు. దీనివల్ల రక్త ప్రవాహం మెరుగుపడి పుర్రెలో ఒత్తిడి తగ్గడం జరిగిందన్నారు. ఈ అరుదైన సర్జరీ ద్వారా ప్రణీతకు 4 సంవత్సరాల నుండి తలనొప్పి, వాంతుల సమస్యను దూరం చేశామని తెలిపారు. టెక్నికల్గా దాని నేమ్ ఈజ్ ఈడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్. అంటే కారణం ఏమీ తెలవదు. ఈడియోపతి ఇప్పుడు హైపర్ టెన్షన్ బీపీ అని ఉంటుంది. సో బీపీ అనేది ఈడియోపతిక్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే కారణాలు చాలా మందిలో తెలవు. ఓకే, బట్ ఇన్ జనరల్ హైపోథసిస్ ఏంటంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, పీసీఓడి జబ్బులు ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువ, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ట్రీట్మెంట్ వాడేటోళ్ళు, ఇప్పుడు ఈ ఫర్టిలిటీ కోసం కొంచెం మందులు వాడేటోళ్ళు, అందరికీ వస్తుందని కాదు, కొంతమందికి అందులో వచ్చిన వాళ్ళు కొద్దిగా మామూలు వాళ్ళతో పోలిస్తే రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొత్తగా ఏంటంటే బ్రెయిన్లో ఒక రక్తనాళం అనేది సన్నగా అయితే స్టీనోసిస్ అంట. మామూలుగా ఉండాల్సిన డయామీటర్ కంటే తక్కువ డయామీటర్ ఉండడం వల్ల ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. సో పైపు డయామీటర్ తగ్గితే, ఎప్పుడైతే పైప్ సైజు తగ్గిందో అందులోంచి వాటర్ ఫ్లో తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఆబ్వియస్గా బ్యాక్ ఫ్లో మనకి వాటర్ పేరుకుంటూ ఉంటారు. సో దానివల్ల వచ్చింది ట్రాన్స్వర్స్ సైనస్ అంట. దాని స్టీనోసిస్ వల్ల వచ్చింది అని చెప్పి దాన్ని ఓపెన్ చేయడానికే స్టంట్ వేస్తాం. యూజువల్గా లేడీస్లో హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కాబట్టి వస్తాయన్నది హైపోథసిస్, బట్ జెంట్స్లో కూడా రావచ్చు. లేడీస్లో మోర్ కామన్, అట్లీస్ట్ 5 times మోర్ కామన్. మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి వరకు క్యాథెటర్లు ఇవన్నీ సేఫ్గా చేర్చగలం. ఆ చేర్చిన తర్వాత ప్రెషర్ మానిటరింగ్, అంటే బ్రెయిన్లో ఎంత ప్రెషర్ ఉంది అని మనం మానిటర్ చేసుకున్న తర్వాత 1% కన్నా ఎక్కువ ఉంటే ఈ పేషెంట్స్లో మనం స్టంట్ అనేది వేస్తాము. ఎక్కడైతే రక్తనాళం సన్నపడిందో, రక్తనాళాలు సన్నపడతాయో అక్కడ ఈ స్టంట్ వేయడం వల్ల ఆ రక్తనాళం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మనం ప్రెషర్ ఓపెన్ అయిన తర్వాత బ్రెయిన్లో కూడా ప్రెషర్ అనేది సబ్సీక్వెంట్గా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల పేషెంట్కి ఇమీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది. ఈ హెడ్ఏక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇమీడియట్గా హెడ్ఏక్ వస్తుంది. ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్. మనకు 90% ఆఫ్ ద పేషెంట్స్లో చాలా కాంప్లికేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమి రావు. మెయిన్ అడ్వాంటేజ్ ఇమీడియట్గా మనకి చాలా క్విక్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ పేషెంట్ హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. పేషెంట్కి కోత కూడా అసలు మనకి సర్జరీ చేసినట్టు కూడా మనకి పేషెంట్కి ఏమీ తెలియదు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఈ ప్రొసీజర్ ద్వారా. సో అండ్ హాస్పిటల్ స్టే అనేది తక్కువ ఉంటుంది. చాలా రకాల టెక్నిక్స్ అనేవి మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ట్రీట్ చేయగలం. బ్రెయిన్లో పక్షవాతం వచ్చినా కానీ, లేకపోతే అనూరిజం బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా కానీ, అనూరిజం డిటెక్ట్ అయినా కానీ, ఇట్లాంటి అన్నీ మనం కోత లేకుండా జస్ట్ చిన్న హోల్ ద్వారా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ద్వారా మనం ట్రీట్ చేయగలం. చూపెట్టుకుంటే సర్జరీ చేయాలని చెప్పారు. బ్రెయిన్లో వాటర్ వచ్చిందని చెప్పారు. ఆ వాటర్ ఇట్లా మెడ నుండి కొంచెం కొంచెం తీసేయాలి అని చెప్పారు ఇక్కడ పైపు పెట్టి. కానీ ఇక మేము భయపడి చేయించుకోలేదు. అట్లా ఇక్కడికి వచ్చినాక సారీ చూపెడితే చిన్న స్టంట్ వేస్తే అయిపోతుంది, ఆపరేషన్ ఏం అవసరం లేదని చెప్పారు. ఇక స్టంట్ వేసిన నుండి ఏం ప్రాబ్లం లేదు, తలనొప్పి లేదు, కళ్ళు కూడా మంచిగానే అనిపిస్తుంది. దివంగత మాజీ మంత్రి చొక్కారావు సేవలు ఆదర్శమన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా అనేక సేవలు అందించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు సూచించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారని, విలువలతో కూడిన రాజకీయాలకు మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో దివంగత మాజీ రాష్ట్ర మంత్రి, మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేశారు. కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మంత్రివర్గంలో సేవలు అందించారన్నారు. పార్లమెంటు సభ్యులుగా, ఆర్టీసీ చైర్మన్గా చేసిన సేవలను గుర్తు చేశారు నాయకులు. వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, ఎండి తాజుద్దీన్, పులి ఆంజనేయులు, ఆకారపు భాస్కర్ రెడ్డి, కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. మనకు తెలుసు చొక్కారావు గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రులుగా కూడా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క చొప్పదంలో కూడా వారి పేరు మీద ఒక మార్కెట్ యార్డ్ కూడా
గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా గతంలో పనిచేయడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా నిరాడంబరుడు, నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మనం చొక్కారావు గారి పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు జవహర్లాల్ గారు నెహ్రూ గారితో, అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో, రాజీవ్ గాంధీ గారితో కూడా వారు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చొక్కారావు అని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా వారి సొంత గ్రామం ఇరుకులలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లాను ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించారు ఎవరైనా చెప్పాలంటే అది చొక్కారావు గారి పేరు తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ప్రజల కొరకు తీసుకున్నారో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. వారు ఎప్పుడు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంత్రి అయినాక కూడా ఆర్టీసీలో ప్రయాణించిన వ్యక్తి చొక్కారావు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఘన నివాళులు అర్పించి అతను ఆలోచనలు, అతని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో పనులు చేయాలని ఒక ఆలోచనతో ఆకాంక్షతో ఉండడం జరిగింది. ఇకపోతే వివిధ దఫాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, అటు చైర్మన్గా ఇక్కడ ఉన్న మన ఫంక్షన్లకు కూడా పేరు మార్పేరుగా ఉండి అందరి ఆలోచన విధానం తీసుకొని అభివృద్ధి పథంలో నడిపించిన ఒక గొప్ప వ్యక్తి, మేధావి మన చొక్కారావు గారు. మన పక్కనే గ్రామంలో ఉండి అన్ని బీదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆలోచన, ఆశలను ఎలా ఉంటుందో దాన్ని అనుకూలంగా మలుచుకొని ప్రతి ఒక్కరికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ ఘన నివాళులు అర్పించి అందరి సమక్షంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ బైపాస్ రోడ్ చౌరస్తా వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టీడీపీ నేతలు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. కాగా నగరంలోని పార్టీ పార్లమెంట్ ఆఫీసులోనూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. 1982లో పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య, రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఇట్టి మల్లేశం, పార్లమెంటు ఉపాధ్యక్షులు సందబోయిన రాజేశం, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు రొడ్డ శ్రీధర్, కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి హైగ్రీవాచారి, మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడ్ల వెంకటయ్య, తాటికొండ శేఖర్ పాల్గొన్నారు. ఈనాడు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్తు భారతదేశంలో జరుపుకుంటున్న విషయం అందరూ కూడా గమనించాలని సందర్భంగా మనం ఇస్తున్నాను. ఒక మహానాయకుడు, మహానటుడు జన్మించిన రోజు ఈరోజు. ఇది భారతదేశానికే ఎంతో గర్వకారమైన రోజు. ఈ సందర్భంగా మనం ఇస్తూ ఉన్నాం. ఈనాడు కరీంనగర్ నియోజకవర్గం తెలుగుబడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నగర పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి పార్టీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు పేదల పెన్నిధి. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ప్రవేశించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో, దేశంలో బడుగు బలైన వర్గాలను అన్ని పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించిన విషయం మనందరూ కూడా మరొక తప్పదని మనం ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగంకు రావడం జరిగింది. సినీ రంగాన్ని విమర్శించడం జరిగిందని మనం చేస్తున్నాం. విస్మరించి రావడం జరిగింది. ఏదేమైనా ఎన్టీ రామారావు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో కేవలం ఎన్టీ రామారావు మాత్రం ఉన్నటువంటి విషయం మనందరూ గమనిస్తాం. ఎన్టీ రామారావు ఏనాడో భారత్ విడిపించవలసిన అవసరం కేంద్ర. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ట్రాక్టర్ షోరూం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు రైతు మేకల శంకరయ్య. పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. గత సంవత్సరం హార్వెస్టర్ కొనుగోలు చేశానని, దానికి పూర్తి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ బ్యాటరీ చేంజ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతు. చేసేది లేక షోరూం ఎదుట సతీమణితో ఆత్మహత్య యత్నం చేశానన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు రైతు శంకరయ్య. రాగంపేట ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ అని బండిత్తా అని 6 నెలల వరకు తింపుకుంటా ఇంటికి తెచ్చింది. కొత్త బండి ఇస్తామన్నారు, కొత్త బండి లేదు. దీనికి ఆఖరి జనవరిలో బండి తీసుకున్నాం. హార్వెస్టర్ జాండియర్ 75 HP తీసుకున్నాం. అది మేము తీసుకొని ఒకటే సీజన్ పోసినాం. ఆ సీజన్లో మాకు సీజన్ అయిపోయి ఇంటి దగ్గర పెట్టినాక బ్యాటరీ చిన్న వైర్ ఇష్యూ వస్తే మెకానిక్లో వచ్చి ఆ ఇష్యూని సాల్వ్ చేసిరు. కానీ ఆ డాష్ బోర్డ్లో మనకు సెన్సార్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల మా హార్వెస్టర్ ఫైర్ అయింది. మాది ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ అనే ఇన్సూరెన్స్కి మేము ఫుల్ ఇన్సూరెన్స్ పే చేసినాం. ఆ ఇన్సూరెన్స్ మా బండి డిసెంబర్లో ఫైర్ అయితే వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని 5 months నుండి తిప్పిస్తూ మాకు కొత్త హార్వెస్టర్ ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు ఇదే రిపేర్ చేసి ఇస్తా అంటారు. ఇదే రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి మొత్తానికి నడచడానికి గ్యారంటీ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఒకరిది ఇక్కడ
మెకానికల్ ఐడి ప్రూఫ్ పెట్టరు, ఏం పెట్టరు. ఇన్ని రోజుల నుండి తీరుతారు. మేము ఖమ్మం పోయి అక్కడ హార్వెస్టింగ్ చేసినప్పుడు మా బండి అక్కడ రిపేర్ వస్తాయి. అక్కడ నుండి ఇక్కడికి ట్రావెలింగ్ ఛార్జే 2 లక్షలు అయింది. ఇన్ని రోజుల నుండి తిరిగిన ఖర్చు, మేము అటు ఇటు తిరిగిన ఖర్చు అంతా ఒక 5 లక్షల దాకా అయింది. ఇదంతా జాన్ డియర్ షోరూమ్ ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళే బాధ్యత వహించాలని నా మనవి. జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సిఎస్ శాంతకుమారి. ఆ రోజు ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లకై సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జూన్ 2న నిర్వహించే తెలంగాణ అవతరణ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలను వివరించారామె. ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు సీఎం సందేశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ పరేడ్ మైదానం సిద్ధమవుతోంది. జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కవాతు నిర్వహించారు. వివిధ రకాల విన్యాసాల రిహార్సల్స్ చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో లేదోనని స్థానిక ప్రజలు, వాహనదారులు ఈ విన్యాసాలను చూడడానికి మక్కువ చూపిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. సినీ కథానాయకుడు విశ్వక్సేన్, రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు దినేష్ రామచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ కథానాయకుడు విశ్వక్సేన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర బృందం సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విశ్వక్సేన్ మాట్లాడుతూ ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 31వ తేదీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. గోవిందా ఏం లేదు, నా ప్రతి సినిమా సెంటిమెంట్. ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్, అందరూ వచ్చి చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్, మిగిలిన డీటెయిల్స్ ఒకసారి అవి రిలీజ్ అయిపోతే చెప్తాను. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, వెరీ కాన్ఫిడెంట్. అందరం నేను మా కో ప్రొడ్యూసర్ తిరుమల శ్రీవారిని రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడు దినేష్ రామచంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి
పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడు దినేష్ రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామ జన్మభూమిలో నిర్మించిన రాములవారి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం చేయవలసిన ఏర్పాట్లపై టీటీడీని సలహాలు కోరినట్లు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అమలు చేస్తున్న నియమావళి సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారాయన. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు మాజీ ఐజీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పడం బాధాకరమన్నారు. తన ఫోన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీజేపీ జర్నలిస్టులు వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడం నేరమన్నారు. తాను ఎలాంటి దందాలు చేయలేదని ఆసుపత్రిని నిర్వహిస్తూ సేవారంగంలో ఉన్నానని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పద్మాకర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాధాకిషన్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల నా పేరున్నదని, కవ్వంపల్లి సత్యనారాయణ గారి పేరున్నదని ఒప్పుకోవడం, స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం బాధ అనిపించి నిన్నటి నుండి కూడా ఎవరితో మాట్లాడినా కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ప్రజాస్వామ్యం లోపల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులను కాలరాస్తూ అధికారం నాకు ఇచ్చినారు, నేనేదైనా చేయగలను, మా పరిపాలన ఉందని వెర్రితరలు వేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ అప్పటి ముఖ్యమంత్రి, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ, ఇటుపోతే హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా వినోద్ రావు గారు కానీ, ప్రతిమా శ్రీనివాసరావు గారు కానీ మా సామ్రాజ్యం కూలిపోకూడదు, ఎవరు గెలవకూడదు అన్న ఒక లక్ష్యంతో మరి నేను అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నాను కాబట్టి నా మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిపినారు. దుర్మార్గంగా ఒక నెల రోజుల కింద చేస్తే చేసినాం కావచ్చు ఒకళ్ళిద్దరి, ఏముంది దాంట్లో పెద్ద అని అన్నాడు. అంటే ఇదేనా కవ్వంపల్లి సత్యనారాయణ గారిది? ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన కవ్వంపల్లి సత్యనారాయణ గారు సచ్చీలమైన నాయకుడు, పాపం 1-2 సార్లు ఓడిపోయి బాధలలో నష్టాలలో ఉన్న నాయకుడు, ఆయనది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఆయన ప్రైవేట్ సంభాషణలు మొత్తం వినేసి ఆయనను దుర్మార్గంగా ఎట్లా మట్టు పెట్టాలి, ఎట్లా ఒడియాలి అని ప్లాన్ చేయడమే ఇదా రాజకీయం. ఈ రకంగా రాజకీయం చేసి ఇంకొక టర్ము వచ్చే ప్లానింగా? భారతదేశ చరిత్రలు ఇట్లా జరిగిందా? అసలు ఎన్నో పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినాయి, జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా వచ్చినాయి. ఎప్పుడన్నా ఇటువంటి విషయం 60 ఏళ్ల పరిపాలన చేసింది కాంగ్రెస్.
కౌంటింగ్లో ప్రతిదీ రికార్డు అవుతుందని, చిన్న పొరపాట్లు జరగకుండా పక్కాగా లెక్కించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్. కౌంటింగ్ సెంటర్ల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఫలితాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు ఆయన. 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎంల ఓట్లు ఒకేసారి లెక్కించాలని అధికారులను ఆదేశించారు వికాస్ రాజ్. 4న నిర్వహించే కౌంటింగ్ ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల రాష్ట్ర ముఖ్య అధికారి వికాస్ రాజ్. కౌంటింగ్ సెంటర్లలో సీసీ కెమెరాల ద్వారా ప్రతిదీ రికార్డు అవుతుందని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ త్వరగా చేపట్టాలని, జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఫలితాల ప్రకటన కోసం మీడియా సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని, అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఫలితాలను ప్రకటించాలని ఆదేశించారు. తప్పులు దొర్లితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. కౌంటింగ్ హాళ్ల వద్ద 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పించాలని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీఓ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు, తిమ్మాపూర్ కార్యాలయంలో కొనసాగిన సోదాలు. కాంగ్రెస్ పాలనలో లీకులు, సాకులు, తిట్లు, రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మలబార్ గోల్డ్ సంస్థ, కరీంనగర్లో హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమానికి శ్రీకారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా. Audio Jungle.